మన మామిడి రైతులు దాదాపుగా 20-30% తన లాభాన్ని కోల్పోతున్నాడు వాళ్ళు చేసే ఈ మేజర్ 4 మిస్టేక్స్ వలన. చాలామంది మామిడి రైతులు కోత కోసేశాక ఏముందిలే ఇంకా మన పని అయిపోయిందని చేతులు దులిపేసుకుంటుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే మనకు కోత కోసిన తర్వాతనే ఈ మామిడి పళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అదే టైంలోనే ఎక్కువ నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మామిడి పళ్ళను కోత నుంచి వచ్చిన తర్వాత అవి బ్రతికే ఉంటాయి అన్నమాట. సో దాంట్లో మనకి కెమికల్ రియాక్షన్స్, ట్రాన్స్పిరేషన్ ఇవి జరుగుతూ ఉంటాయి. ఇలా ట్రాన్స్పిరేషన్ జరగడం వలన మనకు ఇది మామిడి పండులో ఉన్న నీరు అనేది ఆవిరైపోవడం జరుగుతుంది. ఆవిరైపోవడం వల్ల మనం మామిడి పండు అనేది మెత్తగా అయిపోవడము, ముడుచుకుపోవడము, పండిపోవడము త్వరగా ఇలాంటివి జరుగుతాయి. సో దీన్నే మనము ఫిజియోలాజికల్ డిటోరేషన్ అని కూడా అంటాం. మనకు రెండో పెద్ద సమస్య వచ్చేసి రోగాలు. మెయిన్గా 2 రకాల రోగాలను మనం గమనించవచ్చు. ఆంథ్రాక్నోస్ మరియు కాండం దగ్గర పుల్ అనమాట. ఈ 2 ఫంగల్ డిసీజెస్ ఎందుకు వస్తాయంటే మన పంట కోసిన తర్వాత మనం డైరెక్ట్గా దీన్ని అధిక ఉష్ణోగ్రత ఉన్న దగ్గర ఉంచడం వలన మరియు లేక ఎక్కువ తేమ దగ్గర ఉంచడం వలన ఈ ఫంగస్ అటాక్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనకేమవుతుందంటే మన పంట కోత కోసిన దగ్గర నుండి మార్కెటింగ్ వేసే లోపలనే మన పండ్లకు నల్లటి మచ్చలు అనేవి ఏర్పడతాయి. మూడో మిస్టేక్ వచ్చేసి హ్యాండ్లింగ్ అనమాట. మనము పికింగ్ ఏదైతే మనం కోత కోసేటప్పుడు కానీ లేదా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ, స్టోరేజ్ చేసేటప్పుడు కానీ, మనకు ప్యాకింగ్ చేసేటప్పుడు కానీ ఇవన్నిట్లో ఈ ప్రాక్టీసెస్లో మనం కొంచెం నిదానంగా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనం ఎలా పడితే అలా చేయడం వలన ఈ ఫిజికల్ డ్యామేజ్ అనేది ఎక్కువగా చూస్తాం. ఇంకా 4వ మిస్టేక్ వచ్చేసి రైతులు కొంతమంది మన పండ్లను షైనింగ్గా కనపరావాలని చెప్పేసి స్ప్రేలు చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల బయటికి ఆకర్షవంతంగా కనపడినా కానీ ఇంటర్నల్గా మనకు న్యూట్రిషన్ వాల్యూ అనేది తగ్గుతుంది మరియు దాని స్మెల్ తగ్గుతుంది, దాని టేస్ట్ తగ్గుతుంది. సో దీనివలన కస్టమర్లు కూడా ఇప్పుడు అంత అప్డేటెడ్గా ఉన్నారు. ఎవరైతే పండ్లను కొనుక్కుంటున్నారో హ్యూజ్గా వాళ్ళు కూడా ఈ న్యూట్రిషనల్ వాల్యూ చెకింగ్ చేయడం కానీ, తర్వాత దాన్ని స్మెల్ చూడడం కానీ, టేస్ట్ చెక్ చేయడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మనకు రైతులకి ఆటోమేటిక్గా మనకు ప్రైస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు అనిపించినంత వరకు ఈ 4 మేజర్ ప్రాబ్లమ్స్ని మీరు స్కిప్ చేయగలిగితే మార్కెట్లో మీకు 20-30% రేటు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ మామిడి పంటని కొంచెం ఈ 4 మిస్టేక్స్ జరగకుండా చూసుకొని జాగ్రత్తగా మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.